హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మొహరం స్పెషల్లో చేసే రొట్టెలు ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, పదండి రెసిపీ చేసే విధానం చూద్దాం. రెసిపీ చూడడం కంటే ముందర నా ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 1 కప్పు చక్కెర యాడ్ చేసుకొని 1/2 కప్పు చక్కెర వేస్తున్నాను. చక్కెర తక్కువ చేసి ఎక్కువ చేసి వేసుకోవచ్చు, రుచిని బట్టి. 1.5 వరకు చక్కెర వేసుకోవచ్చు మీరు. 5 నుంచి 6 ఇలాచీ యాలకులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పౌడర్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మొత్తం నెయ్యిలోనే చేస్తారండి. నెయ్యిలో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలంటే నూనెలో అయినా చేసుకోవచ్చు, కానీ నెయ్యిలోనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పును చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. తుంచి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత పుచ్చకాయ విత్తనాలను యాడ్ చేసుకోండి. కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి. సగం కప్పు ఎండు కొబ్బరి తురుము. మనం ఏ కప్పుతో చక్కెర తీసుకుంటే అదే కప్పుతో మొత్తం మెజర్మెంట్స్ తీసుకోవాలండి. ఇక్కడ నేను సగం కప్పు వేస్తున్నాను. ఇది ఎండు కొబ్బరి తురుమండి, పచ్చి కొబ్బరి అస్సలు వాడద్దండి. ఎండు కొబ్బరి వేసి ఒకసారి బాగా కలపండి. గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసి ఉండాలండి. ఆఫ్ చేసిన తర్వాతే కొబ్బరి వేసుకోండి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తం మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ని ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి గ్యాస్ ఆన్ చేసేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకున్నామో అదే కప్పుతో రవ్వ తీసుకోవాలి. మనం రవ్వ లడ్డూలు చేసుకుంటాం కదా, అదే రవ్వ అండి. ఆ రవ్వే తీసుకోండి, సన్నగా ఉండే రవ్వ. ఇప్పుడు ఈ రవ్వని వేసుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని కదుపుతూ ఈ రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ నుంచి మంచి స్మెల్ వస్తుంది, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. కదుపుతూనే ఉండాలండి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ రవ్వని మనం ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా, ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసి అదే బౌల్లో ఈ రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. అందుకేనండి పెద్ద బౌల్ తీసుకోమని చెప్పింది. పెద్ద బౌల్లే తీసుకోవాలండి. మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసే లోపల చిన్న బౌల్ తీసుకుంటే నిండిపోతుంది. ఇప్పుడు ఈ ప్యాన్ని క్లీన్ చేసి తీసుకోండి. కొద్దిగా రవ్వ తగిలి ఉంటుంది కాబట్టి మాడిపోతుంది. గ్యాస్ ఆన్ చేసేసి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి కరిగిన తర్వాత మనం ఏ కప్పుతో చక్కెర తీసుకున్నామో అదే కప్పుతో గోధుమపిండి అండి. నార్మల్ గోధుమపిండి మనం యూజ్ చేస్తాం కదా చపాతీకి, ఆశీర్వాద్, అన్నపూర్ణ అట్లా. లేకపోతే మీరు లూజ్ గోధుమ పిండి వాడుతూ ఉంటే అదైనా వాడుకోవచ్చు. గ్యాస్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కదుపుతూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ గోధుమ పిండిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇప్పుడు ఈ గోధుమ పిండిని ఇదే పెద్ద బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలపండి. పక్కన పెట్టుకొని బౌల్లో ఇంకో బౌల్లో కొద్దిగా నీళ్ళను తీసుకొని వేడి చేసుకోవాలి. బాగా నీళ్ళను వేడి చేసిన తర్వాత ఈ నీళ్ళను కూడా పక్కన పెట్టుకోండి. ఇక్కడ మీరు కావాలంటే పాలైనా యాడ్ చేసుకోవచ్చండి. పాలు లేకపోతే వేడి నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చక్కెర పొడిని యాడ్ చేసుకోవాలి. చక్కెర వేసిన తర్వాత బాగా కలపండి. మీరు పాలు వేసేటట్లయితే పాలు కూడా బాగా వేడి చేసి వేసుకోండి. మొత్తం చక్కెర బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం వేడి చేసి పెట్టుకున్న ఈ నీళ్లను యాడ్ చేసుకోవాలి. మొత్తం నీళ్లను ఒకేసారి వేయద్దండి. కొద్దిగా నీళ్లను వేస్తూ కలుపుతూ ఉండాలి. మరీ ఎక్కువగా నీళ్ళు వేస్తే ఈ పత్లాగా అయిపోతుంది. మనం రొట్టె చేసుకుంటే పిండి పత్లాగా అయిపోతే ప్రాసెస్ మళ్ళీ లెంతీ అయిపోతుందండి. మళ్ళీ రవ్వ, గోధుమ పిండి, చక్కెర మొత్తం యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసి గోధుమ పిండి మొత్తం. అందుకని వేసేటప్పుడే జాగ్రత్తగా చూసి వేసుకోండి. కొద్దిగా వేసి కలుపుతూ ఉండాలి. గరిటెతోనే బాగా కలుపుకోవాలి. చేత్తో వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కాలిపోతుంది. అందుకని గరిటెతో బాగా కలుపుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం చేయి పెట్టగలమంటే అప్పుడు చేత్తో కలుపుకోవచ్చు. ఇది చాలా వేడిగా ఉందండి, అందుకని నేను గరిటెతోనే కలిపాను. కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలి. చేత్తో కలిపితే బాగా కలిసిపోతుందండి మొత్తం ఇంగ్రీడియంట్స్. ఈ విధంగా ఉండాలండి. మనం లడ్డు చేస్తే లడ్డు కట్టేటట్టు ఉండాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలి. కొద్దిసేపు ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి. వదిలేసిన తర్వాత ఎలా ఉందో స్ట్రక్చర్ చూడాలి. మనం రవ్వ వేసాం కాబట్టి కొద్దిసేపు తర్వాత నీళ్లు మొత్తం పీల్చుకొని ఇంకా కొద్దిగా గట్టిగా అవుతుంది. అందుకని చూసి
మన అవసరమైనప్పుడు మళ్ళీ కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఒక 10 నిమిషాల పాటు నేను వదిలేసాను, కొద్దిగా గట్టిగా అయిపోయింది. అందుకని కొద్దిగా నీళ్ళను యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువగా కాదండి, కొద్దిగా నీళ్ళను వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేంత వరకు. అవసరం అనిపిస్తే కొద్దిగా నెయ్యిన యాడ్ చేసుకోండి. నెయ్యి కానీ నూనె కానీ. నూనె వేస్తే టేస్ట్ అంతగా బాగుండదండి, నెయ్యితో చేస్తేనే టేస్ట్ బాగా ఉంటుంది. ఈ విధంగా కలిపిన తర్వాత లడ్డూలుగా చేసుకోవాలి. ఈ సైజులో ఉండాలండి, చిన్నవిగా కాకుండా. మనం చపాతీ చేస్తాం కదా, ఆ చపాతీ సైజు కంటే ఇంకొద్దిగా పెద్దవిగా చేసుకోండి. చేసిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పాలిథీన్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకోండి. నేను ఇక్కడ పాలిథీన్ పేపర్ తీసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బాల్ని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత పైనుంచి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి మళ్ళీ ఇంకో పాలిథీన్ పేపర్ పెట్టి ప్రెస్ చేసుకోవాలి. మరీ పతలాగా ప్రెస్ చేయొద్దండి, మరీ పతలాగా ఉంటే ఈ రొట్టె సరిగా ఉండదండి, గట్టిగా అయిపోతుంది ఎక్కువ. మీరు ఎక్కువగా లావుగా పెడితే అంతగా టేస్ట్ ఉండదు. అందుకని మీడియం సైజులో పెట్టుకోండి, పెడితే పర్ఫెక్ట్గా ఉంటుంది. రొట్టె చేసేటప్పుడు పెద్దవిగా కూడా చేసుకోకూడదండి. పెద్దదిగా చేస్తే మనం కాల్చేటప్పుడు తునిగిపోతుంది. ఇది మనం కాల్చేటప్పుడు చాలా మెత్తగా అయిపోతుందండి, అప్పుడు తిప్పడం కూడా చాలా కష్టం అవుతుంది. ఈ ప్రాసెస్లో కొద్దిగా కాల్చేటప్పుడే శ్రమ ఉంటుందండి, అది జాగ్రత్తగా చేసుకోవాలి. మీరు 1-2 సార్లు చేస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ప్రెస్ చేసిన తర్వాత సైజ్ మొత్తం కరెక్ట్ షేప్ ఇచ్చుకోండి. ఏమన్నా సరిగా రాకపోతే, ఎందుకంటే మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి షేప్ అంతా సరిగా రాదు, మనమే సరిగా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెన్నం తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి పెన్నం వేడెక్కిన తర్వాత ఇందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రొట్టెని యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది, అందుకని లో టు మీడియం ఫ్లేమ్లోనే మాత్రమే పెట్టుకోవాలి. పెట్టి కింది నుంచి కలర్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ తిప్పి 2 సైడ్లా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మనం నార్మల్గా రొట్టె చేసుకుంటాం కదా, తిప్పుతూ అట్లా ఇలా చేయలేమండి, ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది. మనం తిప్పేటప్పుడే జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇది చల్లారిన తర్వాత గట్టి అయిపోతుంది, ఫస్ట్ అయితే మెత్తగా ఉంటుంది. చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కదా. నెక్స్ట్ సైడ్ తిప్పి నేను పైనుంచి కొద్దిగా కొబ్బరి తురుము యాడ్ చేస్తున్నాను, కొద్దిగా గార్నిష్ కోసం. ఫస్టే వేసి మనం కాల్చుకుంటే కొబ్బరి తొందరగా మాడిపోతుంది, అందుకని లాస్ట్లో వేసి ఈ విధంగా ప్రెస్ చేస్తే దీనికి అతుక్కుంటుందండి వేడిలో. ఇప్పుడు నెమ్మదిగా తీసి ప్లేట్లో వేసుకోవాలి. చూడండి కొద్దిగా కూడా మనం సరిగా తీయకపోతే ఈ రొట్టె తునిగిపోతుంది. నేను ఒక రొట్టె పెద్దదిగా చేశానండి, చేసేటప్పుడు చాలా కష్టంగా తునిగిపోయే వచ్చింది అది, అందుకని మనం చేసేటప్పుడు చిన్న చిన్న సైజే తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసిన తర్వాత రొట్టెలు ఒకదాని మీద ఒకటి అస్సలు వేయకూడదండి, లేకపోతే ఇవి ఒకదానికొకటి వేస్తే మనం అతుక్కుంటాయి. చూడండి కొద్దిగా పెద్ద రొట్టె చేశాను, తిప్పేటప్పుడు చాలా కష్టంగా వచ్చింది, తీయడంలో కష్టమై తునిగిపోయింది ఈ విధంగా తీస్తే, అందుకని చిన్న చిన్నవిగా చేసుకోండి. ఈ విధంగా రొట్టెలు ఒకదాని మీద ఒకటి లేకుండా విడివిడిగా కొద్దిగా గ్యాప్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా కొద్దిగా కదపండి, లేకపోతే కింది నుంచి అతుక్కుంటుంది. అందుకని కొద్దిగా ఈ విధంగా చేసి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ కంటైనర్ జార్లో పెట్టి 10 రోజుల వరకు తినచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక రొట్టె తుంచి చూపిస్తాను ఎలా వచ్చిందో. చూడండి చల్లారిన తర్వాత రొట్టె బాగా గట్టిపడిపోయింది, పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి మెత్తగా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.